తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైన నీ సంస్కారం మరియు తెలివి ఆధారపడి ఉంటాయి. గాలిలేని నదిలో ఒక రోజంతా ఉండగలమేమో కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. సంతృప్తి లేని వాడికి ₹1,00,00,000 దొరికినా దండగే, సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించినా పండగే. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురుపై తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. మనసుకి ఆశ ఎక్కువ, దేనినైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ప్రపంచం నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకుని ఉంటే నీ చాప కూడా నిన్ను అసహించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారం పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. పచ్చనోటు ముందు పలుచనైపోతున్నాయి బంధాలు, ధనం ముందు గుడ్డువైపోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్నా రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినోడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్లే నటిస్తారు, అవసరం తీరాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతో ఉంటారో వారే నీ నిజమైన ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేమీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యం కూడా. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చెయ్యరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తన సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. నాది అనుకుంటే వదలను, పట్టుదలతో ప్రేమతో సాధిస్తా, వద్దనుకుంటే ఆలోచించను, చిరునవ్వుతో తిరస్కరిస్తా. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా, ఏదైనా సరే. ప్రతి కన్ను మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొన్ని కనులు మన పతనాన్ని, నాశనాన్ని కోరుకుంటాయి. ప్రతిదీ నీకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. అదేంటో, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చెయ్యకు, మాటలతో బాధ పెట్టకు, మనసు గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకి ఇచ్చి వెళ్తుంది. నిజంగా ప్రేమించిన వారు ఈ 3 పనులు చేస్తారు. మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు, మీ ప్రేమను బహుమతులతో కలుస్తారు, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. నమ్మకం మనిషి మీద ఉండాలి కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలే నిజం. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివే మాత్రమే. ఆశకు అంతం ఉండదు, పైసాకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటిని వెనకాల పరిగెత్తేవాడికి మనశ్శాంతి ఉండదు. బంధం కావాలి అంటే రుణం ఉండాలి,
బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.